దిస్ ఈస్ వజ్రయోగి, హీరో ఆఫ్ సీమంత మూవీ. అనుకోకుండా నన్ను ఎందుకు లాగా దీంట్లో? యాక్చువల్గా అది ఏ సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, ప్రాసెస్ ఈజ్ ఏ ప్రాసెస్. నేను యాక్చువల్ రీసెర్చ్ చేశాను. ఫోర్మెక్స్ సర్వే ప్రకారం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూసే ఆడియన్స్ 68% నుంచి 81% వరకు ఆ జోనర్కి ఆడియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎవాల్వ్ అవుతానికి అట్ ద సేమ్ టైము ఒక బయాస్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కడికి, జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రేమ్ కోసం యాక్చువల్లీ చేలు అవన్నీ పొలాల మధ్యలో బురదలో నడుచుకుని వెళ్ళి మధ్యలో కెమెరా ప్లేస్ చేసి అక్కడి నుంచి ఫ్రేమ్ బాగుంటుందని తీసుకుని ఆయనే మోసుకుని వెళ్ళి పెట్టి మరీ తీసేది. మామూలుగా పురిజాన నేనెంతలో చూపించినట్టు అవకాశం రాకముందు ఒక స్ట్రగుల్ ఉంటుంది, అవకాశం వచ్చిన తర్వాత ఒక స్ట్రగుల్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్. ఖడ్గంలో రవితేజ లాగా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక్క ఛాన్స్ అనేది ఎవరైనా అనాల్సిందే. ఆ స్ట్రగుల్స్ పడితేనే మనం సక్సెస్ చూస్తాం. ఒకడు ఎగ్జామ్ రాస్తాడు, అవును, ఎగ్జామ్కి వెళ్తాడు, ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాడికి పాస్ అవుతామా లేదా అనే న్యూస్ లెటర్ దిద్దక ముందర, మార్క్స్ రాకముందర వాడికి ఒక అవగాహన ఉంటుంది. మా వాడు అటు ఇటు మూవ్ అవుతున్నాడు అంటే ఆ సీరియస్నెస్, అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోతే అట్లా మూమెంట్స్ ఉంటాయి. ఏంటి సినిమా తీసేటప్పుడు టక్కుమని ఇంటర్వెల్ పడంగానే వెళ్ళి బయటికి వెళ్ళి సమోసాను ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుని త్వరగా వచ్చేయాలరా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిపోద్దో, సినిమా స్టార్ట్ అయితే ఏం మిస్ అవుతాం అనే ఫీలింగ్ అనేది నాకు బాగా కలిగింది. యాజ్ యూజువల్ మనం రిలీజ్కి సేమ్ కష్టాలు, ఫస్ట్ మూవీ అట్లా పడుతున్నాము. సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం స్టేజ్ మీద ఎవరు రారు, సపోర్ట్ చేస్తానికి ఎవరు రారు. వన్స్ సక్సెస్ అయిన తర్వాత వస్తారు. ఆ సక్సెస్ అయిన తర్వాత వచ్చేదానికోసం వెయిట్ చేస్తున్నాం. హాయ్, దిస్ ఈస్ సుధాకర్ పాని, సీమంత డైరెక్టర్. కళల నడుము మధ్య తోడుగా నిలిచిన మిత్రత్వ మేఘాలు. ఒకడు బాధ్యతలు పదమై మౌనంగా కరిగిపోయే, ఇంకొకడు విఘ్న వేటల మధ్య విరమణ దీపమై నిలిచి నేడు కళలు కలిసి తెర మీద ఒక కథగా వెదజల్లే. ఇదండి మా స్టోరీ. హాయ్, దిస్ ఈస్ వజ్రయోగి, హీరో ఆఫ్ సీమంత మూవీ. హాయ్, దిస్ ఈస్ సుధాకర్ పాని, సీమంత డైరెక్టర్. మామ, అసలు ఈ మూవీ మనం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంటి? మనం మూవీ చేయాలని గత 3 years బ్యాక్ అనుకున్నాం. నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం, నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, అప్పటి నుంచి అనుకుంటానన్నాం. ఎందుకో మన ఇద్దరిని ఒక మళ్ళీ 10 years బ్యాక్ తర్వాత నుంచి చిన్న షార్ట్ ఫిల్మ్ అని చేద్దాం, నీకు ఫ్యాషన్గా ఉందని. అప్పుడు మనం లాక్డౌన్ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అవును. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత చాలా ఏం చేస్తావు, ఎలా చేస్తావు అనుకున్నాను నేను. సరే, ఏంటి మనోడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా, అతను ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంది, చిన్న షార్ట్ ఫిల్మ్ అని చేసి పెడదాం అనుకున్నాను. షార్ట్ ఫిల్మ్ ఎట్టయినా మనం కంప్లీట్ చేసేసాం. షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు చాలా అనిపించింది. అసలుకి షార్ట్ ఫిల్ము ఏదో నార్మల్గా చేసేస్తాం అనుకున్నాము. నేను సినిమాటిక్లో వ్యూలో చేశాను. అందరూ మీ ఊరు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు, చాలా ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు సరైన అంటే ఏం చేసావు అని చెప్పడానికి కూడా చాలాగా చూపించుకోవడానికి కూడా చాలా అనిపించింది. అది చూపించే నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను కూడా, స్టోరీలు చెప్పడం కానీ అలా జరిగింది. అది తీసుకొని నేను ఒక 10-15 మంది ప్రొడ్యూసర్లకి కలవటం కానీ, అలా హీరోలకి కలవటం కానీ, చాలా బాగుందని చెప్పటం కానీ, ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తావు అని చెప్పడానికి ఆ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. ఈ కథకు వస్తే మనం అసలు ఈ మూవీ చేస్తానికి గల కారణం ఏంటి, అసలు ఈ కథ ఏ జోనరు ఏంటి? ఇది క్రైమ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ నేను లవ్ స్టోరీ చేద్దాము ఇండస్ట్రీలో, దాంతోనే ఇంట్రడక్షన్ చేద్దామని అనుకున్నాను. నాకు తెలిసిన ప్రొడ్యూసర్లకు కానీ, నాకు తెలిసిన హీరోలకు కానీ అందరికీ అదే కథ చెప్పాను. అందరు బాగుంది, చాలా బాగుంది, చాలా చేద్దామని అన్నారు. ఒక 1-2 సినిమాలు చేసిన హీరోలను కలవటం, కలిసి వాళ్ళకి నచ్చి నన్ను లాక్ చేయటం. ఒక 5-6 నెలల తర్వాత కూడా ట్రావెల్ అవుతూనే ఉన్నాం.
లేదు వాళ్ళకి బట్ అటు హీరో దొరికితే ప్రొడ్యూసర్ దొరకపోవడం, ప్రొడ్యూసర్ ఉంటే హీరో సరైన హీరో లేకపోవడం ఇలా నడుస్తూ ఉంది. నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి అని అంటే ఇలా తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ కావట్లేదు అని అంటే అప్పుడు నువ్వు ఆ విషయం చెప్పావు నాకు. అప్పుడు ఏం చేశానంటే నాకేమనిపించిందంటే నువ్వు 10 years నుంచి అదే పనిగా గివ్ అప్ ఇవ్వకుండా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నావు. చాలా పెద్ద మూవీస్, కిలాడి ఇట్లాంటి వాటికి అసోసియేటివ్ డైరెక్టర్గా చేసావు. సో ప్రొడక్షన్ చేద్దాం మనం, అసలు మూవీ స్టార్ట్ చేద్దాం. అసలు మనోడు షార్ట్ ఫిలిం చూసావు కాబట్టి అది నేను చూశాను. నీ యొక్క టాలెంట్ ఆల్రెడీ నాకు అక్కడ తెలిసింది. దాని విధంగా నేను ప్రొడక్షన్ చేద్దామనే ఉద్దేశంతో నేను నీకు చెప్పాను. కానీ అనుకోకుండా నన్ను ఎందుకు లాగా దీంట్లో? యాక్చువల్గా అది మనం చేస్తుంది చిన్న బడ్జెట్ అంటే మ్యాక్సిమం చాలా లోలో చేయాలి కాబట్టి ఒక కొత్త హీరోనే చేయాలంటే మళ్ళీ నేను కొత్త హీరోని పట్టుకొని కొత్త హీరోతో ఆడిషన్ ఇచ్చేసి మళ్ళీ నువ్వు ఎలా చేస్తావో వాడి గురించి నాకు తెలిసి, ఆ హీరో గురించి నాకు తెలిసి మళ్ళీ ప్రాపర్గా మొత్తం మళ్ళీ ఇంకో ప్రాసెస్. ఏ సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రాసెస్ అంత ప్రాసెస్ ఒకటే. సరే నేనేందంటే హీరో ఎవరో ఎందుకు, ఎప్పటి నుంచో నేను హీరో అవ్వాలని వచ్చావు, వెళ్ళిపోయావు, నీతో షార్ట్ ఫిల్మ్ చేశాను, నువ్వు ఎలా చేస్తావో నేను చూశాను, మంచి ఇంపాక్ట్ అనిపించింది నాకు. అప్పుడే చాలా బాగా అనిపించింది, నువ్వు చేయగలవని కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే ఎవరో ఎందుకు, నువ్వే చెయ్యి నేను అనటంతో నువ్వు మరి ఒక 2 రోజులు ఆగి, సరే నన్ను చేయమంటున్నావు ఏంటి, నాకేం అర్థం కాలేదు, మళ్ళీ నేను చెప్తాను అని చెప్పావు. అసలు ఏంటంటే నాకు భయం వేసింది, మళ్ళీ నువ్వు చేస్తావా చేయవా అంటే. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న కథ ప్రకారం మనం కథ యాక్చువల్గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, నేను యాక్చువల్లీ రీసెర్చ్ చేశాను. ఓవర్మాక్స్ సర్వే ప్రకారం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూసే ఆడియన్స్ 68% నుంచి 81% వరకు ఆ జోనర్కి ఆడియన్స్ ఉన్నారు. ఏ ఓటీటీలో అయినా సరే, థియేటర్లో అయినా సరే. హై కలెక్షన్ రేటు వితౌట్ సీయింగ్ ఎనీ న్యూ కామర్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో అనేది చాలా యాక్సెప్ట్ చేస్తారనమాట ఆ న్యూ క్యాస్ట్ని. అంటే కొత్త హీరో అయినా సరే, కొత్త క్యాస్ట్ అయినా సరే కథ నడిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎవాల్వ్ అవుతానికి అట్ ద సేమ్ టైము ఆడియన్స్ మనల్ని రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అనేది బాగుంటుందని ఆ రీసెర్చ్ చేసిన తర్వాత మనకు తెలిసింది. దాని మూలంగా మనం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని ఎంచుకున్న తర్వాత నువ్వు నన్ను యాక్ట్ చేయమన్నప్పుడు నాకు ఎక్కడో తెలియని భయం. ఎందుకంటే మనం ఆ మూవీకి సెట్ అవుతామా, నా ఎపీరియన్స్ ఎట్లా ఉంటుంది, అసలు కొత్త వాళ్ళు చూస్తే ఒక రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఒక బయాస్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కడికి జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే త్వరగా రిసీవ్ చేసుకోవటం అవన్నీ జరగని పని. అందుకనే ఈ కథ అయితే హీరోతో సంబంధం లేకుండా న్యూ క్యాస్ట్ అయినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో మనం ఈ జోనర్లో వెళ్ళాం. నేను నీకు లవ్ స్టోరీ కూడా చెప్పాను. లవ్ స్టోరీ కూడా చెప్పినప్పుడు కూడా ఇది బాగుంది, ఇది వెళ్దాం అన్నావు. అది వెళ్తే నువ్వు కథ బాగుంటుంది కానీ మనం కనపడాలి కదా, మనం చేయాలి కదా, ఆ పర్ఫార్మెన్స్ ఇస్తేనే లవ్ స్టోరీలో ఇంపాక్ట్ వస్తుంది. సరేనని నాకు కొన్ని రోజుల తర్వాత ఒక 10 రోజుల టైం ఒక లైన్ చెప్తాను నీకు, నా దగ్గర ఉన్న లైన్లో ఒక లైన్ ఇలా ఉంటుందని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు బాగుంది, ఇది యాక్సెప్ట్ చేద్దాం అన్నాం. ఇంకా అక్కడి నుంచి మనం ఎప్పుడైతే నువ్వు హీరో ఫిక్స్ ప్రొడక్షన్ నువ్వు చేస్తానన్నప్పుడే నేను ఓకే ఇది మనం చేస్తున్నాం ఫిక్స్ అయిపోతుంది, పలానా తారీఖు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మనం జూలైలో ఆ టైంలో అనుకున్నాము, 2024లో. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నవంబర్ నుంచి మనం షూటింగ్ వెళ్దాం అనుకున్నాం. ఏ రోజైతే ఏమనుకున్నామో, ఎలా చేద్దాం అనుకున్నామో అలానే మనం స్టార్ట్ చేసేసాం. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నాకు లీవ్స్ పెట్టుకుని వచ్చి చేస్తాం చాలా కష్టం. కానీ నీ క్రెడిట్స్ ఏంటంటే విత్ ఇన్ ద షెడ్యూల్, విత్ ఇన్ ద బడ్జెట్ మనం అనుకున్న ప్రకారం నేను అట్లా లీవ్స్ తీసుకుని వస్తాం, చేస్తాం, కంప్లీట్ చేస్తాం. చాలా గ్రేట్. అది మాత్రం నీకే ఇస్తాను అచీవ్మెంట్. అది అంటే ఇప్పుడు అక్కడ నువ్వు జాబ్ మానేసుకొని అక్కడికి వచ్చేసాం అనుకో, ఇది ఏమవుతుందో తెలియదు మనకి. సినిమా ఇండస్ట్రీ అంటేనే నాకు తెలుసు బాగా, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. దీనికన్నా నువ్వు జాబ్ చేస్తూనే సినిమా చేయాలి, అదే నేను అనుకుంది కూడా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన లీవ్స్ని నేను వినియోగించుకొని సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను.
కరెక్ట్గా 1 వీక్ అంటే 1 వీక్ పెట్టుకొని రావడం, నువ్వు వచ్చి సినిమా చేయటం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ 1 వీక్ ఇచ్చేయటం, ఇలా మనం చాలా చాలా పకడ్బందీగా చేసాం. సినిమా కంప్లీట్ చేసేసాం. నా ఫ్రెండ్స్ కానీ అందరు అసలుకి ఇలా ఎప్పుడు చేసేసావు ఏంటి అని చాలా షాక్ అయిపోయారు. షెడ్యూల్ యాక్చువల్లీ ఆ టైంని వినియోగించుకోవడం కూడా చాలా గ్రేట్. అది ఇప్పుడు సీమంతం మూవీ అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది, మనకి ఆ టైటిల్ పెట్టడానికి గల కారణం అసలు ఏంటి? కొంచెం డిఫరెంట్గా ఉంది. సీమంతం, బేబీ షవర్ అంటారు, అదే శ్రీమంతం అని ఉంటుంది, సీమంతం. కాకపోతే ఇక్కడ సి అని ఉంది, మంతం అని ఉంది. అప్పుడు టైటిల్ అనుకున్నాం అంటే వేరు తెలుగు పదాలు ఒక 10 అనుకున్నాము. తెలుగు టైటిల్ క్రైమ్కి సంబంధించినవి మనం చూస్తున్న రెగ్యులర్గా క్రైమ్ కథమే అనుకున్నాం. ఇంగ్లీష్ టైటిల్ కూడా ఒక 2-3 అనుకున్నాము. లేకపోతే కొత్తగా ఉంటే అలా ఉండదు అన్నాడు. ఎప్పుడైనా సరే మనం కొత్త వాళ్ళని, మన ఫేసులు తెలియదు, మన సినిమా పేరు కూడా తెలియకపోతే ఎట్లా అని చెప్పి నోటెడ్ టైటిల్ ఎప్పుడైనా సరే ఒక మనిషికి చెప్పంగానే అది బాగుందా బాగాలేదు కాదు, అది రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ టైటిల్. సీమంతం, సీమంతం అంటే సీమంతం అంటే అది అందరికీ తెలిసిన పదమే, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేస్తుంది క్రైమ్ కాబట్టి దానికి సీమంతం అని పెట్టేసి క్రైమ్ సినిమా తీసేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు మన క్రైమ్ సంబంధించి సి 2 రకాలుగా వస్తాయి. సీమంతం ప్రొనౌన్సియేషన్కి వస్తుంది, కథకి తగ్గట్టుగా వస్తుంది, సి ఫర్ క్రైమ్ కూడా అనే టైప్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కానీ నువ్వు ఇంకొక మీనింగ్ చెప్పావు నాకు. యాక్చువల్గా ఓకే, ఆడియన్స్కి ఇప్పుడు చెప్పాలంటే కష్టం. ఒకసారి సినిమా చూసిన తర్వాత అసలు శ్రీమంతం అని ఎందుకు పెట్టామో బాగా అర్థమైపోద్ది అప్పుడు. ఎందుకంటే శ్రీమంతం అంటే మామూలు శ్రీమంతం చేస్తారు, చంపేస్తారు అన్నారు. లేడీకి సంబంధించింది కాబట్టి ఆ సీలోనే ఒక లేడీ అర్థం ఉంటుంది. సినిమా అనే అర్థం అనేది ఆ సీమంతం అక్కడ టైటిల్లో యాక్చువల్గా చూస్తే మనకి ఆ సినిమా ఎందుకు పెట్టారు ఈ విధంగా అని తర్వాత సినిమా చూసిన తర్వాత మనకి ఒక అర్థం అవుద్ది, ఒక అవగాహన వస్తుంది అందరికీ. బాగా పెట్టారా, భలే ఆలోచించారు అనే ఒకటి చిన్న ఇది కొత్త వాళ్ళు అయినా ఎంత బాగా ఆలోచించారు అనేది వస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి కూడా చూపించాను, ఆల్రెడీ చూపించినప్పుడు యాక్చువల్లీ అదే కామెంట్ నా దగ్గర వచ్చింది, నేను విన్నాను. ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు కొత్తగా డైరెక్షన్ చేస్తున్నావు, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు. పెద్ద మూవీ, చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఒకటే ప్యాటర్న్, ఒకటే కష్టం, ఒకటే ఆడిషన్స్ చేయాలి, సెలక్షన్ చేయాలి, ఆర్టిస్టులను సెలెక్ట్ చేయాలి, ప్రొడక్షన్ మొత్తం A to Z చాలా భారం నీ మీద వేసాను. సో నీ స్ట్రగుల్స్ ఏంటి, ఏ స్ట్రగుల్స్ నువ్వు ఫేస్ చేసావు ఫస్ట్ మూవీలో? మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఈ కథకి DOP సంథింగ్. మేమిద్దరం ఫస్ట్ ట్రావెల్ అవ్వాలి కాబట్టి వేరే వాళ్ళని అనుకుంటానే ఉన్నాను, అనుకొని వాళ్ళతో ట్రావెల్ అవుతూనే ఉన్నాను, చెప్తానే ఉన్నాను. ఒక గట్టిగా ఒక 10 days బ్యాక్ ఏది కుదరట్లేదు, వాళ్ళ చిన్న సినిమా కదా, ఎన్ని కారణాల వల్ల అయినా కుదరట్లేదు అని అంటే ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు నువ్వు సరే ఎవరో ఎందుకు, మన అన్న ఉన్నాడు కదా శ్రీనన్న, నువ్వు వెళ్ళి తీసేసుకో, అప్రోచ్ అవ్వు, నేను చెప్తానని చెప్పేశావు. నేను ఇట్లా అనుకున్నాము, ఆయనే చూసి అప్పుడెప్పటి నుంచో అంటున్నాడు. అవునవును. యాక్చువల్గా నాకు సీనన్న ఏంటంటే నాకు షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మనకి DOPగా చేశారు ఆయన. అప్పుడు ఒక షార్ట్కి ఆయన ఏదో 4 days మనం సరదాగా తీస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అనే ఉద్దేశం లేకుండా ఆయన ఆ వృత్తిని ప్రేమించి మరీ ఒక ఫ్రేమ్ కోసం యాక్చువల్లీ చేలు అవన్నీ పొలాల మధ్యలో బురదలో నడుచుకుని వెళ్ళి మధ్యలో కెమెరా ప్లేస్ చేసి అక్కడి నుంచి ఫ్రేమ్ బాగుంటుందని తీసుకుని ఆయనే మోసుకుని వెళ్ళి పెట్టి మరీ తీసాడు. అప్పుడు నాకు వీళ్ళు చిన్నోళ్ళు అని ఏది ఆ భావన లేకుండా ఆయన అంత ప్రేమించి చేస్తున్నాడు అనేది నాకు బాగా మైండ్లో పడింది. అందుకని ఆయన నేను అనుకున్నాను. అట్లాగే మనకు విజువల్స్ కూడా ఏ ఫ్రేమ్ పెట్టినా ఏది చూసినా మనం ఆల్మోస్ట్ 35 locations ప్లస్లో చేసాం. ఏ ఫ్రేమ్ చూసినా ఫిల్అప్తో ఉంటుంది యాక్చువల్గా మనం చూస్తే. మనకి ప్రాపర్టీస్ కూడా ప్రాపర్టీస్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. చాలా గ్రేట్ అది యాక్చువల్గా, వాళ్ళు మనకి అంత సపోర్ట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం DOP గారు విజువల్స్ ఆల్రెడీ మనకి యాక్చువల్లీ చూసిన తర్వాత వాళ్ళు జడ్జ్ చేసేస్తారు అసలు మూవీ చిన్నదా పెద్దదా అని, ఆ క్వాలిటీ అవన్నీ A to Z చూసి. యాక్చువల్లీ మనం సినిమా అనుకున్నాం, అన్నీ అయిపోయినాయి. మనం DOP గారిని ఫిక్స్ చేసాం, మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఫిక్స్ చేసాం. తర్వాత ఎడిటర్
ఎడిటర్ ఎవరు 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 అనుకుంటుంటే నువ్వు టక్కుమని అమర్ పేరు చెప్పావు. అమర్ రెడ్డి మనకి కిలాడి మూవీకి, విశ్వం మూవీకి, ఇట్లాంటి వాటికి పెద్ద టెక్నీషియన్, ఎడిటరు. అంత పెద్ద మూవీస్ చేసిన వాళ్ళు మన సినిమాకి ఎట్లా చేస్తారని నేను ఒక సంకోచం, ఒక డౌట్తో అడిగాను. కాకపోతే నువ్వు ఎడిటర్ టెక్నీషియన్స్ కన్నా నా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి చాలా మంచి ఫ్రెండ్ నాకు, అందుకని నా కోసం చేశాడు. ఎవరు నేనేం రిక్వెస్ట్ ఏం లేదు, నీ కోసం చేస్తాలే సుధాకర్, ఈ సినిమాకి ఫస్ట్ బాగుండాలి, ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ వ్యక్తి అతనే. చాలా బాగా కట్ చేసాడు యాక్చువల్గా. ట్రైలర్ కానీ టీజర్ కానీ మూవీ నేను చూసిన తర్వాత చాలా షార్ప్గా బాగా కట్ చేసాడు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా ఉంటుందా అని. అంత బాగా కట్ చేసాడంటే మనకి డివిపి గారి మ్యూజిక్తో ఎంత ఇది ఇంపాక్ట్ వచ్చిందో సేమ్ ఆ ఎడిటింగ్ అమర్ ద్వారా కూడా మనకి చాలా ఇంపాక్ట్ వచ్చింది మూవీ. చాలా అసలు కథలో ఇంపాక్ట్గా ఏం చేయాలి, ఏం చేయకూడదని, ఎలా ఉండాలి, చాలా నేర్పించాడు నాకు. బయట వీరు వర్క్లో ఉన్నప్పుడు ఎంత నేర్చుకోవాలో అంత నేర్పించాడు నాకు. చాలా ఇంపాక్ట్ అనిపించింది నాకు కూడా. అమర్కి మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ నాకు నా తరఫు నుంచి. నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు నువ్వేం స్ట్రగుల్స్ ఫేస్ అయ్యో, ఈ మూవీకి పర్టికులర్గా ఏం స్ట్రగుల్స్ ఫేస్ అయ్యో? మామూలుగా పురుజాన నేనింతలో చూపించినట్టు ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టరు, ప్రతి ఒక్క డైరెక్టరు అవకాశం రాకముందు ఒక స్ట్రగుల్ ఉంటుంది, అవకాశం వచ్చిన తర్వాత ఒక స్ట్రగుల్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ సినిమాలో ఏం చూసినామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఖడ్గంలో రవితేజ లాగా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక్క ఛాన్స్ అనేది ఎవడైనా అనాల్సిందే, ఎవడైనా అడగాల్సిందే. ఎవ్వరు ఏమీ ఉండదు. వీటిని ఎవ్వరు తప్పించుకొని ఎవరు సినిమా చేయలేరు కూడా నాకు తెలిసినంతవరకు. అది 90 కాదు 100% 100 సేమ్ కష్టాలు ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ పడితేనే మనం సక్సెస్ చూస్తాం. షూర్ పక్కా. అది నువ్వు ఎన్ని కోట్లు పెట్టి చేసినా ఫస్ట్ డైరెక్టర్కి అది తప్పదు, మామూలుగా ఎన్ని తక్కువ చేసినా కూడా తప్పదు, అది కామన్. అది దాంట్లో ఎవ్వరు తప్పించుకోలేరు ఫస్ట్ డైరెక్టర్కి. ఓకే, పర్టికులర్గా ఈ మూవీకి ఏం ఫేస్ అంటే న్యూ కామర్స్తో చేస్తున్నావు, అందరు న్యూ ఆర్టిస్ట్స్, ఎట్లా మేనేజ్ చేసావు? న్యూ కామర్స్ ఏం లేదు, అందరు సినిమాలు చేసిన వాళ్ళే, ఓటీటీ చేసిన వాళ్ళే, సంథింగ్ అది యూట్యూబ్ అని వెబ్ సిరీస్లు చేసిన వాళ్ళే, అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఈ సినిమాకి. ఈ సినిమాలో వీళ్ళు కొత్త వాళ్ళు అని ఎవరికి తెలియదు. సినిమా చూసే జనాలు కొత్త వాళ్ళు, చిన్న సినిమా అంటారు, కానీ సినిమా లోపలికి పోయిన తర్వాత, సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ అసలు కొత్త వాళ్ళ చేయలేదురా అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, చాలామంది చూసిన వాళ్ళు కూడా. ఎవ్వరు ఇంక్లూడింగ్ నువ్వు కూడా, నిన్ను చూసి కూడా మామూలుగా టేస్టీ తేజ కానీ అందరూ చూసిన వాళ్ళు నాకు చెప్పారు, మళ్ళీ పర్సనల్గా చెప్పారు, అన్న అసలుకి నేనేదో అనుకున్నాను చిన్న సినిమా అని, హీరో కొత్త వాళ్ళు ఏదో చేశారన్నారు, కానీ లేదని చాలా బాగా చేశాడు, ఈ కథకి ఇతనే సూట్ అయిపోయాడు కరెక్ట్గా అనేసి అన్ని ఫీల్ తెచ్చారు. వాళ్ళు కూడా అంతే ఫీల్ అయ్యారు కూడా. అవును, నువ్వు ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత చూసావు కదా, అసలు నీ రియాక్షన్ ఏంటి? నేను ఫస్ట్ కాపీ ఆర్ఆర్తో చూసిన తర్వాత, అరే మనం మంచి సినిమా చేసాం, నేను భయపడ్డాను, ఏం చేసాము ఏంటి, చాలా చేసామంటే అందరిలాగా చెప్పాలా లేదనుకున్నా. నేను ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యానో అప్పుడు నీకు ఫోన్ చేసి చెప్పేశాను, నేను సాటిస్ఫై చెప్పావు యాక్చువల్గా బాగుందని. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు తెలియని టెన్షన్, భయం, అసలు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎవరి బేబీ వాళ్ళకి నచ్చుద్ది అవును అనే ఉద్దేశంతో నేను ఏదో చెప్తున్నాడు, మనం కరెక్ట్గా ఉందా లేదా అని నేను వచ్చాను యాక్చువల్గా. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు నాకు షో చేసావు ఫస్ట్ కాపీ. చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, మనం ఒకడు ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్కి వెళ్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్ రాసిన తర్వాత వాడికి పాస్ అవుతామా లేదా అనే న్యూజిలేటర్ దిద్దక ముందర, మార్క్స్ రాకముందర వాడికి ఒక అవగాహన ఉంటుంది. ఎన్ని వస్తాయి అనేది తెలియదు, కానీ వాడు పాస్ అవుతామా లేదా అనేది తెలుస్తుంది. నేను చూసిన తర్వాత యాక్చువల్గా ఓకే పాస్ మార్కులు వచ్చినాయిరా మనకి అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. తర్వాత కొంతమందికి చూపించాం, మా బ్రదర్కి ఒక అతనికి చూపించాం. మా బ్రదరు కూర్చున్నాడు, చూస్తున్నాను, అతన్ని అబ్జర్వ్ చేస్తుంటే అటు ఇటు కదులుతున్నాడు. యాక్చువల్గా మనం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చూసేటప్పుడు మనం మూమెంట్స్ ఉండవు, మనం ఇట్లాగే పెడతాం కాళ్ళు. నువ్వు థియేటర్లోకి వెళ్ళి చూస్తే కాళ్ళు కడపం, మామూలుగా ఉన్నప్పుడు కాళ్ళు నొప్పిరా అది ఇది అని మనం జాపుకుంటాం, కానీ మా వాడు అటు ఇటు మూవ్ అవుతున్నాడు.
అంటే ఆ సీరియస్నెస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోతే అట్లా మూమెంట్స్ ఉంటాయి. ఏంటి మూమెంట్స్ ఇస్తున్నాడు, నిజంగా నచ్చిందా మనది లేదా అంటే అతను ఆడియన్, మనం చేసాం కాబట్టి మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చుద్ది. వచ్చిన తర్వాత ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ కామెంట్, ఏంటి ఏం చెప్తాడు మనోడు అనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత మనం అడిగాం. యాక్చువల్గా అడిగిన తర్వాత ఒకటి కామెంట్, నేను ఎక్కడ బోరు కొడద్ది అనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చూశాను, కానీ ఎక్కడ నాకు బోరు కొట్టలేదు, చాలా బాగుంది అని చెప్పాడు. బీజిఎం ఆర్ఆర్ కాడ సూపర్గా ఉందన్నాడు. సుహాస్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సూపర్గా అసలు చాలా బాగా ఇచ్చాడు. నేను యాక్చువల్గా ఆర్ఆర్ చూసిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. ఇప్పుడు నేను మామూలుగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వెళ్ళి సినిమా చూసేటప్పుడు టక్కుమని ఇంటర్వెల్ పడంగానే బయటికి వెళ్ళి సమోసాను ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుని త్వరగా వచ్చేయాలరా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిపోద్దో, సినిమా స్టార్ట్ అయితే ఏం మిస్ అవుతాం అనే ఫీలింగ్ అనేది నాకు బాగా కలిగింది. ఓకే పర్వాలేదు, చిన్న మూవీ కాదు, చాలా క్వాలిటీగా ఉంది. ఆ డిఓపి ఫ్రేమింగ్ చాలా బాగా పెట్టారు, క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆర్ఆర్ నువ్వు చాలా బాగా చేయించుకున్నావు. సో తర్వాత ఓకే మనం పాస్ అవుతాం. ఎన్ని మార్కులు వస్తాయి ఏంటో తెలియదు, ఆవగింతంత అదృష్టం ఉండాలంటారు కదా, ఆవగింజంత అదృష్టం ఉందో లేదో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. బయటికి వెళ్ళిన ఆడియన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు గ్లిమ్స్కి ఏంటి రియాక్షన్? గ్లిమ్స్ వదిలేం కదా. గ్లిమ్స్ నాకు తెలిసిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్టర్లు నేను అందరికి పంపించాను. చాలా వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది సుధాకర్. ఫస్ట్ టైటిల్ దగ్గరే పాస్ అయిపోయావు నువ్వు, నేను ఇంకా ఏందో అనుకున్నాం, కానీ నాకు చాలా బాగా నచ్చిందని ఇద్దరు ముగ్గురు చెప్పటం కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎక్కడ టైటిల్కి ఎక్కడ నెగిటివ్ రాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వరకు నాకు మటుకు అదే మన ప్లస్ పాయింట్. ఉమెన్ చాలా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఏంటి చేతులు కట్టేసి, ఏంటి ప్రెగ్నెంట్ ఉమెన్కి చేతులు కట్టేసి ఏంటి చంపేస్తున్నారా, ఎందుకు చంపుతున్నారు అనే కుతూహలం అనేది, ఆతృత అనేది కలిగించింది ఆ గ్లిమ్స్. యాక్చువల్లీ కొంతమందిని లేడీస్ని అడిగినప్పుడు ఆ టెన్షన్, ఆ భయం, ఏంట్రా వీళ్ళు చంపేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఏంటి చూడాలనే ఉద్దేశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ లలాలా మ్యూజిక్ అనేది బాగా ఇంపాక్ట్ కలిగించింది, బాగా వచ్చింది. అది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ యాక్చువల్గా. ఇంకా చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం రిలీజ్కి సేమ్ కష్టాలు, ఫస్ట్ మూవీ ఎట్లా పడుతున్నామో, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం స్టేజ్ మీద ఎవరు రారు, సపోర్ట్ చేస్తానికి ఎవరు రారు. వన్స్ సక్సెస్ అయిన తర్వాత వస్తారు. ఆ సక్సెస్ అయిన తర్వాత వచ్చేదానికోసం వెయిట్ చేస్తున్నాం. మనకు సాయి రాజేష్ చెప్పినప్పుడు మనం విన్నాం ఆల్రెడీ, ఆయన ఫస్ట్ మూవీకి వస్తా అంటారు, తర్వాత రారు. మనకి సేమ్ ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం, మేము వస్తాం అంటున్నారు, ఇస్తున్నారు. తర్వాత ఆ రోజున అపాయింట్మెంట్ ఆ రోజున ఇస్తున్నారు అనేసరికి మనం వెళ్ళి కాంటాక్ట్ అయితే బిజీగా ఉండంటున్నారు. ఎనీహౌ మనం త్వరలో థియేటర్లోకి వస్తాం. థియేటర్లో వచ్చి చూస్తే మన సినిమాని, అంటే సీమంతం సినిమాని కానీ ఎక్కడ నాట్ బ్యాడ్, అసలు అన్సాటిస్ఫై ఉండదు. అవును, అందరు సాటిస్ఫై అవుతారు. యాక్చువల్గా చూసాను లొకేషన్స్ కూడా చేంజ్ అవుతాం మూలంగా 1.5 minute కన్నా ఎక్కువ మన సీన్ లేదు. ఫస్ట్ నుంచి వెళ్తుంది, ఎక్కువసేపు పెట్టేసి మన ఎక్కువ సీన్స్ ఎక్కువ ఇంపాక్ట్ తెచ్చేసి లేకుండా, సీన్ రావాలి, కంటెంట్ మాట్లాడాలి, వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఎక్కువ కొత్త వాళ్ళు కాబట్టి ఎక్కువ ఉంచకూడదు అనే ప్లానింగ్తోనే చాలా పకడ్బందీగా వేసాం సీన్స్ కూడా. అలా చేసి ఇక మనకి కంక్లూజన్కి వచ్చేద్దాం. ఏంటంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి మన క్యాస్ట్ అండ్ క్రూ గురించి. ఎవరైతే టెక్నీషియన్స్ అట్ ద సేమ్ టైం మనకి ఆర్టిస్టులు చాలా బాగా చేశారు, వాళ్ళ గురించి రాబోయే ఇంటర్వ్యూస్లో, ప్రమోషన్స్లో మనం చేద్దాం. కంపల్సరీగా అందరికీ గురించి చెప్పాలి. ఏంటంటే నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను కానీ అందరు మ్యాక్సిమం చేస్తాం అనేవాళ్ళే, కానీ ఎవరు వచ్చి చేసేవాళ్ళు ఉంటారు హెల్పింగ్ మ్యాక్సిమం. నాకు అట్లా కాకుండా నా ఫ్రెండ్స్ అయితే మామూలుగా చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ మన టెక్నీషియన్స్ కానీ ఇక్కడ ఎవరైనా సరే ఎనీబడి నా కోసం చేసిన వాళ్ళు చాలా ఇంపాక్ట్గా చేశారు. నాకు గమనించాను, బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ అందరి గురించి త్వరలో మాట్లాడదాం. త్వరలో మీ థియేటర్లోకి వస్తుంది సీమంతం మూవీ. ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. చిన్న మూవీస్ కొంచెం సపోర్ట్ చేయండి. చాలా బాగా చేసాం, క్వాలిటీ బాగుంది. అట్ ద సేమ్ టైము మీరు ఎక్కడ బోర్ కొట్టదు.
బాగా మీకు థ్రిల్గా ఫీల్ అవుతారు ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని. ఓకే.